రిటైర్డ్ టీచర్ని. మరి 2024 సెప్టెంబర్లో రిటైర్డ్ అయినా. మరి నేను కిడ్నీ వ్యాధితో బాధపడతామన్నా, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయింది, నెలకు 10,000 రూపాయలు మెడిసిన్స్ అవుతూ ఉంటాయి. మరి నేను చేసినటువంటి అప్పులకు, అనారోగ్యంతో చేసినటువంటి అప్పులకు ఈఎంఐ వడ్డీలు కట్టలేక నానా ఇబ్బంది అవుతూ ఉన్నది. మరి గత ప్రభుత్వం అని చెప్పుకుంటూ ఇంకెన్నాళ్ళు చేస్తారు ఈ పరిస్థితి? మరి మేము దాచుకున్న పైసలు కదా మేము అడిగేది. మరి మీరు ఉచితంగా రైతులకు 900 కోట్ల రూపాయలు మొన్న ఇచ్చారు. మరి మాకు ఇచ్చినాక మీరు ఇవ్వాలి కదా. మరి మాకు అప్పుడులోనికి ఇంతవరకు రైతుల అకౌంట్లో కూడా పడలేదు. సరే, ఈ పైసలన్నీ ఎడిపోయినట్టు మీరు దాచుకున్న, మరి పైసలన్నీ నేను కోసిన డబ్బులు వెళ్ళవు అనేటువంటి పరిస్థితిలో ఇది ప్రభుత్వం ఉంటే మరి ఈ రకంగా ఉండటం వల్ల మరి ఆదాయం అంతా మరి ఎటుపోతుంది. మా జీతంలో సగమే ఇప్పుడు మేము తీసుకుంటున్నాము. మిగతా సగం ఏమవుతుంది? మిగతా సగం జమ చేసి మా డబ్బులు మాకు ఇవ్వాలి కదా. నాకు తెలిసినటువంటి మా మిత్రుడే ఇల్లు అమ్ముకున్నాడు, కారు అమ్ముకున్నాడు. మరి ఆయన ఇంకా ఆర్థిక పరిస్థితి, సమాజంలో ఆయనకి ఏం వాల్యూ ఉంటుంది చెప్పండి? వైట్ గవర్నమెంట్ ఉద్యోగం చేసి ఇవన్నీ అమ్ముకోవాల్సిన పరిస్థితి. కావాలంటే మీకు సాక్ష్య రుజువు కావాలంటే పేర్లు కూడా చెప్తా. కానీ ఏదో వేగ్గా చెప్పడం కాదు. ఎంత బాధ ఉంటే ఇల్లు కారు అమ్ముకుంటారు చెప్పండి. మరి ఇంత బాధ పెట్టడం ధర్మమా? మాకు 60 సంవత్సరాలు అయింది షుగర్ బీపీతో ఉన్నోళ్ళు, ఇక్కడ ఉన్నోళ్ళంతా షుగర్ బీపీతో ఉన్నోళ్ళే, దాదాపు ఒక 10% తప్ప. మరి ఈ పరిస్థితిలో మేము మా మనవరాళ్ళతో ఆడుకోవాల్సిన ఏజ్లో ఈ విధంగా ఎండలో ధర్నా కోసం తిండి తినక ప్రయాణాలు